కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగ్గా చెల్లించడం లేదనే అంశాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి లేవనెత్తారు. దీనికి కమిషనర్ పులి శ్రీనివాసులు ఘాటుగా స్పందించి ఎవరో చెప్పిన మాటలను పట్టుకుని మాట్లాడటం సరికాదన్నారు. దీంతో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేసి అన్ని విషయాల్లో తమకు అవగాహన ఉందన్నారు. ఈ రోజు ఏదైనా డివిజన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ సగం రోడ్ వేసి ఉంటుంది, సగం రోడ్ వేసి ఉండదు. ఏంటి పరిస్థితి అని కాంట్రాక్టర్లను అడిగినప్పుడు మాకు బిల్స్ రాలేదు కాబట్టి మేము వేయట్లేదు అని అంటున్నారు. అది 1-2 ఏరియాల్లో అయితే అది అర్థం చేసుకునే అంశం. ఇందాక మీకు చెప్పినట్టుగా 100 కోట్ల అధ్యక్ష, 100 కోట్ల రూపాయల వర్క్స్ కి కొబ్బరికాయ కొట్టాను అధ్యక్ష. గడిచిన 1.5 year లో ఏ ఒక్క బిల్లు క్లియర్ అవ్వలేని పక్షంలో ఈ యొక్క ఆవేదన మీ ముందు ఉంచడమే తప్ప ఎవరో మా దగ్గరకు వచ్చేదో మాట్లాడితే అది గబగబా మీ దగ్గర ప్రస్తావించేంత ఆవేశము లేదంటే ఇంకొకటి ఏముండదు. ఖచ్చితంగా అన్ని ఆలోచించి జరుగుతున్న విషయాల్ని అవగాహన చేసుకుని మాత్రమే నేనైతే మాట్లాడతాను అధ్యక్ష. దానికి మరి ఇంకొక రకంగా ఇక్కడ అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పుడో సంవత్సరం క్రితం పూర్తయిపోయిన వర్క్ కూడా ఈ రోజుకి బిల్లు రాకుండా తిరుగుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇదే కార్పొరేషన్ లో మీ సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో రావట్లేదు అని చెప్పి తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీద అధ్యక్ష. మాకు మాత్రం అక్కడ వర్క్ అయిందా లేదా అన్నది, ప్రజలు అసౌకర్యంగా లేకుండా ఉన్నారా లేదా అన్నది మాత్రమే మా కన్సర్న్ అధ్యక్ష. అంతకంటే మీరు బిల్స్ ఇచ్చినా బిల్స్ ఇవ్వకపోయినా అది మా పరిధిలోకి రాని అంశం అధ్యక్ష. మాకు అక్కడ వర్క్ అవ్వాలి, డ్రైన్ శాంక్షన్ అవ్వాలి, శాంక్షన్ అయిన వెంటనే అది పని జరగాలి, ప్రజల్లోకి అది అందుబాటులోకి రావాలి. ఇవి లేనప్పుడు మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు ఒక రోడ్డు శాంక్షన్ చేస్తారు అధ్యక్ష, అందులో ఎలక్ట్రికల్ పోల్ అడ్డంగా మధ్యలో ఉంటది, అది తీయకుండానే రోడ్ వేసేస్తారు. ఏంటి అని క్వశ్చన్ అడిగితే ఇది మాకు కాదు, మేము CMFS కి పంపించేసాము, అది వాళ్ళు క్లియర్ చేశారు బిల్లు అని అంటారు. రోడ్ వేసి ఉపయోగం ఉండదు, ఆ బిల్లు మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. మరి ఒక ప్రియారిటీ వర్క్, ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఇది అడ్డంగా ఒక పోల్ ఉంది, ఇది తీస్తే గానీ వర్క్ చేయలేము అనే పరిస్థితి ఉన్నప్పుడు, అది అందరికీ తెలిసినప్పుడు శాంక్షన్ ఎందుకు చేయాలి, కాంట్రాక్టర్ ఎందుకు పిలిపించాలి, వర్క్ ఎందుకు చేయించాలి? మళ్ళీ ఇది వర్క్ అవ్వట్లేదు బిల్స్ ఇవ్వాలి అంటే అక్కడి నుంచి క్లియరెన్స్ రావాలి, ఇక్కడి నుంచి క్లియరెన్స్ రావాలని హోల్డ్ లో ఎందుకు పెట్టాలి? ఇటు ప్రజలకి ఆ రోడ్డు ఉపయోగపడదు, ఇటు చేసిన వర్క్ చేసిన వాళ్ళకి ఆ బిల్లు రాదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అధ్యక్ష? అదేదో మేము ఎవరో ఏదో పుకార్లు సృష్టిస్తే మాట్లాడుతున్నాం అనే ఒక మాట నేను తీవ్రంగా ఈ కౌన్సిల్లో ఖండిస్తున్నాను అధ్యక్ష. ఎవరో మాట్లాడితే మాట్లాడాల్సిన అవసరము ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేదని మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. మేము స్వయంగా మా దగ్గరికి వచ్చిన సమస్యల్ని, లేదంటే మేము స్వయంగా మేము మా కళ్ళారా చూస్తున్న సమస్యలు మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాము. నేను వేకెంట్ ల్యాండ్ గురించి ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ కౌన్సిల్ అడిగాను అధ్యక్ష. ఎక్కడ ఇంతవరకు బోర్డు పెట్టిన ప్రసక్తే లేదు. నాకు ఇప్పుడు ఇవ్వండి అధ్యక్ష, మొత్తం బిల్స్ ఇవ్వండి, మీరు బోర్డులకు ఎన్ని ఖర్చు పెట్టారు, బ్యానర్లకు ఎన్ని ఖర్చు పెట్టారు, ఎవరికి కాల్స్ చేసి మీరు దాని మీద మీరు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సాల్వ్ చేశారో నాకు మొత్తం వివరాలతో సహా ఇవ్వండి అధ్యక్ష. మరి అదేమో మనకి ఆన్సర్ 0 అధ్యక్ష. 100 కోట్ల రూపాయలు ఇవ్వండి, మనం ఇవాళ కలెక్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉంది అధ్యక్ష. ఈ కార్పొరేషన్ ఒక వేకెంట్ ల్యాండ్ ఈ రోజు క్లియరెన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇవన్నీ మా సమస్యలు అధ్యక్ష. ఎవరో చెప్తేనో లేదా ఎవరో పుకార్లు చేస్తేనో మేము మీ దగ్గర మాట్లాడుతున్నాం అనే మాట వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ప్రజలు మాకు ఓట్లు వేసి ఎన్నుకుని మమ్మల్ని నమ్మి వస్తేనే మేము ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. అలాంటిది ఎవరో పుకార్లు చేశారు, భ్రమలో మీరు మాట్లాడుతున్నారు, ఆ భ్రమలో ఉండొద్దు అనే మాట మాత్రం క్లారిటీ ఇస్తాను. మీరు అడిగారని నేను మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి బయట ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడు. మీరు అడిగిందని నేను చెప్పాను కదా, మీకు ఏదైనా సరే ఎక్స్పెండిచర్, అకౌంట్స్, రిసీట్ మొత్తం ట్రాన్స్పరెన్సీ గా కౌన్సిల్ పెడతాం. అందులో ఇబ్బంది లేదు, ఎక్కడ జంకాల్సిన అవసరం లేదు. వేరే విధమైన బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారాన్ని నేను ప్రస్తావిస్తూ మాత్రమే మాట్లాడాను. మీరు అడిగారు ఎమ్మెల్యే గారు, వాళ్ళు అడిగారు. ఈ రోజు బయట ప్రచారాలతో మాకు సంబంధం లేదు అధ్యక్ష. మా దాకా రిప్రజెంటేషన్స్ రూపంలో రానివ్వండి, మేము స్వయంగా అక్కడికి వెళ్ళినప్పుడు మేము గమనించిన విషయాలు మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం అధ్యక్ష. ట్రాన్స్పరెన్సీగా మాకు భయం లేదు అంటే భయం లేనప్పుడు నాకు ఈ రోజు సాయంత్రానికి దేనికి ఎంత ఖర్చు పెట్టారో మాకు మొత్తం ఎక్స్పెండిచర్ లిస్ట్ ఇవ్వండి అధ్యక్ష. ఎవరెవరికి ఏ బిల్స్ క్లియర్ చేశారు, మేయర్ గారు, గౌరవ మేయర్ గారు చెప్పారు 15 days లో తయారు చేసి